ఎవడయా అది మాట్లాడినాడు? ఎవడయా 5 లక్షల దోపిడీ చేసినాడు? ఏ గాడి కొడుకు ఎవడు చెప్పినాడు? కేటీఆర్ గానికి లుచ్చానా కొడుకు వాడు, వానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. 5 లక్షల కోట్లు కుంభకోణం మా ముఖ్యమంత్రి గారు చేస్తాడా? రవై ఏం తమాషలు చేస్తున్నావా? ఆరోపణలు చేయడానికి అది ఉండాలరా? మీ గవర్నమెంట్లుండే 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వీడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని, సదాబైనాం పేరు మీద ఉన్న భూములను మొత్తం గుంజుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, ఆదివాసీల దగ్గర పరంపోగు, బంచరాయి, సికాం భూమి, ఆదివాసీలకు ఇచ్చిన భూములన్నింటినీ కూడా గుంజుకొని వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినామీ పేర్ల మీద చేసుకొని కంపెనీలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీ పేర్ల మీద తీసుకొని ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. అదేవిధంగా పరిశ్రమలు పేరు మీద తీసుకొని పరిశ్రమలు పెట్టుకున్నారు. ఇది దళితులు కానీ మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇయ్యలేదు. ఈ భూములన్నీ కూడా వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా బడాబాబులకు అమ్మేసుకున్నారు. 100 కోట్లు 1000 కోట్లు తీసుకొని.